మిస్టర్ స్వామి, దయచేసి అన్న అరెస్ట్ చేయకండి. అతన్ని అరెస్ట్ చేస్తే పొలిటికల్ లెవెల్లో చాలా ప్రాబ్లం వస్తుంది. సారీ సార్, దాని గురించి నాకు దిగులేదు. స్టేట్ నుంచి సెంట్రల్ లాగా సపోర్ట్ ఉందయ్యా. బాబు, రేపటి నువ్వు ఇక్కడ ఉండవు, నీకెందుకు ఈ గొడవలని? సార్, 10 ఏళ్లకు ముందు మీరు కూరగాయల వ్యాపారం చేసేవారు, ఈ రోజు మంత్రి. మీ పేరు మీద 5 కాలేజీలు ఉన్నాయి. మీరు మాట్లాడకండి. ఏమిటి ఆయన గురించి తప్పుగా మాట్లాడుతున్నా? వారంట్ తీసుకున్న అక్యూషన్ అరెస్ట్ చేయకూడదని మీరే సార్ తప్పుగా మాట్లాడుతున్నారు. నువ్వు మాత్రం ఉత్తముడివా? ఇంతవరకు 34 లక్షలు అన్న దగ్గర నుంచి లంచంగా తీసుకున్నావు. లేదని చెప్పండి. లేదు. ఏ తారీఖున ఎంత అమౌంట్ లంచంగా తీసుకున్నావో లిస్టే వేసి ఇచ్చారు అన్న. నేను 34 లక్షలు తీసుకోలేదు, 36,50,000 తీసుకున్నాను. లిస్ట్ లో 2.5 లక్షలు చేర్చడం వదిలేశారని చెప్పొచ్చాను. అన్నిటికీ లెక్కలున్నాయి. ఆయన ఇచ్చిన డేట్ లో ఇచ్చిన అమౌంట్ ని ఆంధ్రాలో ప్రతి రైతులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు, సునామీ బాధితులకు, వరద బాధితులకు ఆయనే పంపించినట్టుగా ఆయన పేరు మీద రిసిప్ట్ తీసుకున్నాను. ఏంటి చూస్తున్నారు? పెరుమాళ్ళు పిల్లి కాదు, ఎదురుకుండా నిచ్చిన తన్నడానికి ఏనుగు. ఎక్కి నెత్తి మీదే కొట్టాలి. అందుకనే డబ్బు తీసుకున్నాను, నమ్మించాను, ఇప్పుడు కొడుతున్నాను. మరైతే హత్య కేసులో 3 లక్షలు, యాక్షన్ చేసిన వారి దగ్గర 4 లక్షలు తీసుకున్నావే, అదే లెక్క బాబు. ధర్మ లెక్క. యాక్సిడెంట్ చేసిన వాడిని పట్టుకుని 3 నెలలు జైల్లో వేస్తే 3,000 రూపాయలు ఫైన్ కట్టి బయటకు వచ్చేస్తాడు. చచ్చిన వాడి కుటుంబానికి ఎవరైనా తిండి పెడతారు? అందుకనే 4 లక్షలు తీసుకుని ఆ కుటుంబానికి ఇచ్చాను. చంపిన వాడి కంటే చచ్చిన వాడి గురించి ఆలోచిస్తాను. నేను పబ్లిక్ దగ్గర 10 పైసలు నేను తీసుకున్నానని ఎవరైనా చెప్పనండి, అక్కడే ఊరేసుకుని చేస్తాను. లంచం డబ్బులతో జీవితానికి అప్పుడు 2 సెట్ల యూనిఫామ్లు, చిల్లులు పడ్డ సాక్సులు వేసుకోవచ్చు సార్. ఈ ఉద్యోగం కోసం మా నాన్న అప్పు చేసిన 2 లక్షలకి ఈనాటి వరకు వడ్డీ కడుతున్నాను తెలుసా మీకు? ఎలా ఉండనివయ్యా, నువ్వు పోలీసు ఉద్యోగం చేస్తున్నావా, పంచాయతీ నడుపుతున్నావా, చట్టాన్ని చుట్టం అనుకొని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నావా? ఏమిటయ్యా పెద్ద చట్టం? ఒక పీరియడ్ లో ఆంధ్రాలో ప్రొహిబిషన్ ఉన్నప్పుడు తనకొచ్చి మందు కొడితే అది తప్పు కాదా? అదే పక్కన సూలు పెట్టుకొచ్చి మందు కొడితే అది తప్పు. బొంబాయిలో రెడ్ లైట్ ఏరియాని వ్యభిచారం చేయడానికి సెపరేట్ చట్టం ఉంది, అదే ఇక్కడ చేస్తే తప్పు. కులానికో చట్టం, స్టేటుకో రూల్. అంతేందుకు చనిపోయిన మా నాన్నకి ఇంకా నేను తలకొరివి పెట్టలేదు. హలోగా అంతకుండా అరెస్ట్ చేయడం చెప్పడానికి ఏ చట్టంలో ఉంది సార్? ఆఖరిగా మీరేమంటారు? అరెస్ట్ చేస్తానని చెప్తున్నా. అతను నువ్వు అరెస్ట్ చేయకుండా నేనే నిన్ను అడ్డుకోవాల్సి వస్తుంది. బెదిరిస్తున్నారా? నేను పుట్టేటప్పుడు 5గురిని చంపేసి పుట్టిన వాడిని. నా డ్యూటీని చేయకుండా ఎవరైనా అడ్డుపట్టారో ఎంతమంది నేను చంపుతాను. ఆయన అరెస్ట్ చేసి అక్కడ నరికేస్తా నిన్ను. నేను గాలి లాంటి వాడిని, అన్ని చోట్ల ఉంటారు కానీ ఎవరికి కనిపించను. నన్ను చూడను లేరు, పట్టుకోను లేరు, పీకను లేరు. స్వామి పెళ్ళాం కదా? అవునా? వాడు మీ దగ్గర తీసుకున్న డబ్బు నుంచి వడ్డీ కట్టే డబ్బు వరకు లెక్క కరెక్ట్ గా రాశాడు. మేము వాడిని ఏమీ చేయలేం. వీలైతే మీరు తప్పించుకోండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. సార్, బంధులో చెక్ పోస్ట్ నుంచి అమర్నాథ్ మాట్లాడుతున్నాను. చెప్పండి. ఆ పెరుమాళ్ కారు వస్తుంది సార్. అరెస్ట్ చేయొద్దు సార్. దారి వదలొద్దు. గుడ్ మార్నింగ్ సార్. ఓకే ఓకే. పెరుమాళ్ భిక్షను పట్టుకోవడానికి అరెస్ట్ వారెంట్ వచ్చిందిగా, ఎందుకు పట్టుకోలేదు సార్? అతన్ని పట్టుకోవడం మీ వల్ల అవుతుందా సార్? ఏం రాయమంటారు సార్? విజయవాడ అల్లకల్లోలంగా ఉంది. ఈ రోజు సాయంకాలం పేపర్లో రావాలి. మీరేం రాయమంటారు? పెరుమాళ భిక్షం పరారయ్యారు, పోలీసులు గాలిస్తున్నారు. అయితే పట్టుకోవడం కుదరదా? సార్, పోస్ట్ మొత్తం అయిపోయింది సార్. బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకుందామా? పెరుమాళని అరెస్ట్ చేసిన తర్వాతే మా నాన్నకి తలకొరివి పెడతాను. అంతవరకు ఇక్కడే ఉండనివ్వండి. ఇది గవర్నమెంట్ తుపాకీ. ఆపద వస్తే కాల్చు, నేను చూసుకుంటాను. ఉంది దొంగ తుపాకీ. పరమశివ, ఇక్కడే ఉండండి.
అన్న కార్లు మారుతూ వెళ్తున్నాడు సార్. నేను చూసుకుంటాను. సార్ మంగళగిరి నుంచి బాబు. చెప్పండి. మీరు చెప్పినట్టే అన్న కార్ని డైవర్ట్ చేశాం సార్. అన్న డీసీ ఫైరింగ్ ఆర్డర్తో అక్కడ ఉన్నాడు, దయచేసి మీరు వెనక్కి వెళ్ళిపోండి. చెప్పండి. అన్న బండిని వెనక్కి పంపించాం సార్. నేను ఊరు దాటి వెళ్తాం కుదరదు కానీ ఇసుక్వారీ దగ్గర దాక్కుంటాను, నువ్వు కూడా అక్కడికి వచ్చేయి. నువ్వు ఆగేది సరే. అన్న కారు ఇసుక క్వారీలోకి వెళ్తుంది సార్. ఓకే, నేను చూసుకుంటాను. నన్ను అరెస్ట్ చెయ్యి, అరెస్ట్ చేయరా. నన్ను అరెస్ట్ చేస్తే నా సంగతి నీకు తెలియదురా. పేదవాడ మొత్తాన్ని బెంబేలెట్టించేస్తాను. నాకేమైనా అయిందంటే ఒక్క సెకండ్ లో సీఎం దగ్గర నుంచి ఫోన్ వచ్చేస్తారా. అది వచ్చిన ఇంకో సెకండ్ లో నేను బయటకు వచ్చేస్తాను రా. బయటకు వచ్చానంటే బుర్రి పాలననే కాదు, ఎక్కడ ఏ మోదా కొన్నా సరే నిన్ను చంపకుండా వదిలిపెట్టను రా, వదిలిపెట్టు.
నేను అరెస్ట్ అవ్వనంత సేపే నువ్వు సేఫ్ కాదు. నన్ను అరెస్ట్ చేసి తీరతాను అంటే చేయరా, చెయ్యి. నిన్ను అరెస్ట్ అయిపోతున్నానని ఎవరు చెప్పారు? విజయవాడ సిటీ గడగడ వణుకుతుంది. సీఎం దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. అమాయకులైన ప్రజలు ఇబ్బందులు పాలవుతారు. నా కుటుంబాన్ని నాశనం చేస్తావు. ఇది అవసరమా నాకు? రోజు 20 పేపర్లు చదువుతానని చెప్తావుగా, ఈ రోజు ఈవినింగ్ పేపర్ చూసావా? పెరుమాళ్ల భిక్షం పరారు, పోలీసులు గాలిస్తున్నారు అని వచ్చింది. నేనెందుకురా భయపడి పారిపోవాలి? నీకు గనక దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళరా, చూద్దాం. నిన్ను అరెస్ట్ చేస్తే ప్రాణాలతో ఉన్న వాళ్ళకి ఇబ్బంది, చస్తే నువ్వు ఒక త్యాగివని నీకు శిలా విగ్రహం పెట్టి ఇంకో 10 మంది పెరుమాళ్లు పడతారు. ఈ పాటికి ఈ విజయవాడ మొత్తం నువ్వు పరారయ్యేవని మాట్లాడుకుంటూ ఉంటారు. పరారైన వాడు పరారైనట్టుగానే ఉండాలి. పోలీసులు వల విసిరి గాలిస్తూనే ఉంటారు, కానీ నువ్వు దొరకవు. నువ్వు ఈ స్వామికి భయపడి పారిపోయి దాక్కున్నట్టుగానే పోలీసు రికార్డులో ఉండాలి. నువ్వేం చేసే చట్ట ప్రకారం చెయ్యి. నీకు నాశనం చేయడం మాత్రమే తెలుసు, నాకు సృష్టించడము తెలుసు, కాపాడము తెలుసు. అంతం చేయడము తెలుసు. లేక లేచిపోయి పెళ్లి గిల్లి చేసుకుందామా? పెళ్లి గిల్లి చేసుకుని లేచిపోదామా? లేక లేచిపోయి పెళ్లి గిల్లి చేసుకుందామా? సాంబరాని వాసనల్ల సొగసు చిలకవే, అరే సంకురాత్రి ఏంటి మల్లె కులుకు నొరకవే. పెళ్లి గిల్లి చేసుకుని లేచిపోదామా? లేక లేచిపోయి పెళ్లి గిల్లి చేసుకుందామా? మనసేమో